నమస్కారం. బతుకు జట్కా బండికి స్వాగతం. బంధుమిత్రుల సమక్షంలో వినీతని ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానంటున్నాడు కృష్ణ. పెళ్లైన మరుసటి రోజు నుంచే తనని భర్తగా చూడకపోవడమే కాకుండా తనకి లేనిపోని అక్రమ సంబంధాలు అంటగట్టి దూరంగా పెడుతుందని బాధపడుతున్నాడు. ఏంటిదని ప్రశ్నించినందుకు తన నుంచి విడాకులు కోరుకోవడమే కాకుండా నలుగురు ముందు తనని అసభ్యంగా మాట్లాడి మానసికంగా వేధిస్తోందని వాపోతున్నాడు. కృష్ణ రండి. ఏ ఊరు మీది? గుంటూరు. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయింది? 9 సంవత్సరాలు. మీ భార్య పేరు? వినతి అండి. పిల్లలు ఎంతమంది? 2 అండి. ఈ రోజు చేయని తప్పు చేశానని చెప్పుకుంటూ ఈ రోజు భర్తని వదిలించుకోవాలన్న ప్రయత్నం ఎందుకు చేస్తుంది? 2 పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు ఎవరో కావాలి అతనితో నాకు పెళ్లి చేయమని మరి ఒక మహిళగా ఉండి ఏ విధంగా అడుగుతుందో, ఒక తల్లిగా ఉండి ఏ విధంగా అడుగుతుందో వినతిని అడిగి తెలుసుకుందాం. వినతి రామా. ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరు? హస్బెండ్ మేడం. హస్బెండ్. పెళ్లి చేసుకుని ఎన్ని సంవత్సరాలైంది? 9 years. ఎంతమంది పిల్లలు? ఒక పాప అండి, ఈయన కలిగిన పాప. ఎంతమంది పిల్లలు నీకు? నాకు ప్రస్తుతానికి 2 అండి. భర్తతోనే కదా పిల్లలు ఉంటారు, మరి ఇతనికి ఒకరు అంటే ఇంకెంతమంది భర్తలు నీకు? నాకు ఇంకో భర్త కూడా ఉన్నాడు. ఎవరిచ్చారు? అది నేనే ఇచ్చాను మేడం. నేను ఎంతమందిని చూసినా కూడా ప్రేమలోనే పడలేదు. ఎంతమందిని చూసినా కూడా, కానీ ఆ పరమజ్యోతి మనిషిని చూసినాక అతనిలో ఏంటో, అతని కళ్ళలో చక్రాలు, అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి లోతుగా చూశాడు. ఒక భర్త ఉండగా విడాకులు తీసుకోకుండా ఇంకో మగవాడితో వెళ్ళటం అనేది చాలా తప్పని నీకు తెలీదా? తెలియదు మళ్ళీ మేడం. దేవుడి సేవ చేయాలనుకుంటున్నావు, తెలీదా నీకు? నాకు తెలియదండి. సిగ్గు లేదా నీకు?